తనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. గత పోయిన నెల నుంచి ఒక అంశం మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అదేమిటంటే సంఘాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. వారం వారం వచ్చిన వారు శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడుతూ ప్రభులో స్థిరపరచబడుతూ ప్రభులో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు వినాలని ఆశ ఉంటే మనం ఎప్పుడు ప్రతి ఆదివారం లైవ్ పెడతాం కదా యూట్యూబ్లో. మన చర్చి పేరు యూట్యూబ్లో కొడితే అన్ని వాక్యాలు మీకు వస్తాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వినండి. మహిమ చర్చ్ ఎమ్మిగనూర్ అని యూట్యూబ్లో కొడితే మీకు అన్ని వాక్య సందేశాలు వస్తాయి. మీరు ఏది కావాలంటే అది వినొచ్చు, బలపడవచ్చు. పోయిన నెలంతా దేవుడు నా మనసులో పెట్టిన ఆ సంఘాల గురించి మనం విన్నాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నామో వినిన వారు చెప్పండి. సంఘములను గూర్చిన చింత అని ఒకటి, సంఘాలను ఎలా కట్టాలని, సంఘములో ఉండవలసిన వారు ఎవరు అని మనం ఒక 3 కోణాలు మనం ధ్యానించాం. ఆ 3 కోణాలు అయిపోవడానికి నెలంతా పట్టింది. ఇంకా ఇది ఇక్కడికి ఆగిపోదు. ఇంకా 2 నెలలు అనేది కొనసాగించబడుతుంది. 2 నెలల తర్వాత ఈ అంశం ముగించబడుతుంది. అందులో ఒక చిన్న సందేశాన్ని పూట నేను అందిస్తాను. మీరందరూ కూడా వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఈ పూట అంశం పేరేమిటంటే, చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి ఒకరు. కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము కలుగును. హల్లెలూయా. వినండి. ఇంకా ఈరోజు అంశం పేరేమిటంటే సంఘములో కనబడే జ్యోతులు. ఈ మాట నేను చదివినప్పుడు ఈ 4 సంవత్సరాలు మన పరిచర్య ప్రారంభించి ఈ 5వ సంవత్సరంలోనికి దేవుడు తీసుకొచ్చిన దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుని, ఈరోజు పరిస్థితులంతా ఎట్లయిపోతున్నాయి అంటే సంఘాలు అనేటివి వాక్యానుసారంగా కొన్ని కట్టబడుతున్నాయి, కొన్ని వాక్యానుసారంగా కట్టబడట్లేదు. అందుకే ఒక్కొక్క అంశం మీద మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ సంఘంలో కనబడే జ్యోతులు అంటే ఎవరు? ఈ జ్యోతులు అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుని బిడ్డలారా, ఎవరైతే జీవవాక్యాన్ని పట్టుకుంటారో వారు ఆకాశంలో కనబడే జ్యోతుల వలె కనబడతారని వాక్యం అంటుంది. కానీ మనం ఏమిటికి పోల్చుకున్నామంటే సంఘానికి పోల్చుకున్నాం. అంటే సంఘంలో కూడా కొన్ని జ్యోతులు ఉండాలి. ఎక్కడుండాలి? కొంతమంది జ్యోతులు ఎక్కడ పెట్టుకుంటారంటే ఇంట్లో పెట్టుకుంటారు. అంటే నేను అంటాను, పేర్లు పెట్టుకున్నా దానికి తగ్గట్టు జీవించడమే దాని నిజమైన జీవితం. జ్యోతి అంటే అర్థం ఏమిటి? జ్యోతులు అంటే అర్థం ఏమిటి అంటే వెలుగు అని అర్థం. ఒక జ్యోతిని వెలిగించి ఎక్కడ పెడతారు? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒకప్పుడు జ్యోతులు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి. ఆ జ్యోతులు బాగా కిరోసిన్ వేసి పెట్రోల్ వేసి ఆ జ్యోతిని అంటించి బాగా పెద్ద గిట్లు పట్టుకొని ఆ జ్యోతులను పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడెక్కడో జరుగుతుంది అనుకుంటే ఈ దసరా పండుగప్పుడు. ఎక్కడ ఏ ఊరు అది? వాళ్ళు ఈ జ్యోతులు పట్టుకొని ఆ జ్యోతులు పట్టుకొని ముందు జ్యోతులు ఉండాలి, వెనక మనుషులు వస్తుంటారు. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు సంఘంలో కూడా జ్యోతులు అనేవి ఉండాలి. ఈ జ్యోతులు లేకపోయిన సంఘం ఏమైపోతుందంటే చీకటి కలిగి ఉంటుంది. మరి ఈ జ్యోతులు ఎవరు తయారు చేశారు? తయారు చేసినటువంటి ఆయన పేరు ఏమిటంటే కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన
ఉమ్, ఉమ్. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటే మన దేవుని పేరేమిటి? నాన్న రకాల పేర్లు ఉన్నాయి యేసయ్యకి. ఆయనకి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పేరు పెడుతుంటాడు. ఒకడు సర్వ సృష్టికి ఆధారభూతుడు అని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన అంటాడు సర్వ సృష్టికి కర్త అంటాడు, ఇంకొక ఆయన జ్యోతిర్మయుడు అంటాడు. ఇప్పుడు మనకి ఎన్ని పేర్లు పెట్టినా అన్ని సెట్ కావు. మన పేరు మనకే సెట్ అవుతుంది. నీవు ఏ పేరు దేవునికి పెట్టినా అవన్నీ కూడా తక్కువే. కానీ మన దేవుని పేరు ఏమిటంటే జ్యోతిర్మయుడగు తండ్రి. ఆయనకి పేరు పెట్టబడింది. ఈ జ్యోతులు సంఘములు అనేవి ఉండాలి. సంఘములో జ్యోతులు లేకపోతే, సంఘములో ఈ జ్యోతులు లేకపోతే ఏమైపోతుందంటే సంఘము ఒక దిబ్బలాగా మారుతుంది. పాడు దిబ్బలాగా సంఘాలు మారుతాయి. కొన్ని సంఘాల్లో చూస్తే భయంకరమైన విచిత్రమైనటువంటి కనబడుతుంటాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాలు తిరుగుతాం కదా, నానా రకాల సంఘాలు చూస్తుంటాం. పోనీ ఆ సంఘంలో మనుషులు లేరంటారా, సంఘ పెద్దలు లేరంటారా, విశ్వాసులు లేరంటారా? అందరూ ఉన్నారు. అందరూ ఉన్న కొన్ని సంఘాలు జ్యోతులు ఉండవు. అక్కడ గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు, మాట వినలేని వాళ్ళు ఆ సంఘంలో ఉంటారు. వాళ్ళు ఉండడం వల్ల ఆ సంఘం వెలిగింపబడదు. సంఘంలో ఉండాల్సింది ఏమిటంటే సంఘంలో జ్యోతులు ఎప్పుడూ అవి ఉండాలి. కొన్నిసార్లు మనము మందిరానికి వచ్చేటప్పుడు చాలా నిర్లక్ష్యంగానే వస్తుంటాం. సంఘానికి వెళ్ళే ప్రతి మనిషి, సంఘానికి వెళ్ళే ప్రతి వ్యక్తి, మనం ఎప్పుడైతే ఈ ఆదివారం అని సంఘానికి బయలుదేరి ఇంటి నుంచి వస్తామో, దేవదూతంట సంఘము గేటు యొద్ద కావలా ఉంటుందంట. మరి నువ్వు ఎట్లా చెప్తావయ్యా పాస్టరు అని మీరు నన్ను అనొచ్చు. నేను చెప్పే కొత్త మాట ఊహించుకొని చెప్పేదేం కాదు, బైబిల్లో రాయబడిన మాటే. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మాట మీకు సరిగా అర్థం కాక ఉండొచ్చు, చెప్తాను, కొద్దిగా వినండి. ఇక్కడ ఆయన సన్నిధి అంటే ఏమిటి? ఆయన సన్నిధి అంటే ఏమిటంటే మనము చాలా సన్నిధన్నా సంఘమే, మందిరమన్నా సంఘమే, మనమన్నా. అయితే ఇప్పుడు మనం దేన్ని పోల్చుకోవాలి అక్కడంటే ఆయన సంఘములో దేవదూత వారిని, అంటే ఇప్పుడు సంఘంలో ఎవరున్నట్టు? తో పాటు ఎవరు ఉంటారు? దేవదూత ఉంటుంది. కొన్ని కనబడుతుందే. ఇప్పుడు మనమైతే మనుషులు కాబట్టి అందరూ ఎవరైనా కొత్తగా వస్తే కొన్ని చర్చిల్లో భలే రిసీవ్ చేస్తుంటారు. మా మందిరానికి రండి, మీకు మజ్జిగ, మా మందిరానికి రండి, ఒక సూటు కోట్ వేసుకొని ఇక్కడొకరుండి కొత్తగా వస్తున్న వారిని ధన్యవాదాలండి అంటుంటారు అని పిలిచి వారికి ఏదో అంత మర్యాద చేపించి మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు మనుషులు కాదు, ఇక్కడ సాక్షాత్తు దేవుని దూతే సంఘములో ఆ గడప యొద్ద కాసుకొని ఉంటుంది. కొంతమందికి తెలీదు. అందుకని భక్తుడు అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎందుకు జాగ్రత్త చూసుకోమంటాడంటే దేవదూత నిన్ను గురించి దేవునికి లెక్క చెప్తుంది. ఏ ఆదివారానికి సంబంధించిన నీ జీవితం అంతా, ఒక వారం అంతా నీవు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ ఉన్నామో, ఎక్కడ ఎన్ని గంటలకు వస్తున్నామో, ఎన్ని గంటలకు వెళుతున్నామో, మన జీవితం అంతా ఆ దేవదూత దేవునికి కంప్లైంట్ ఇస్తుంది. అయ్యా పలానా వాళ్ళు ఉన్నారండి, ఒక అర్ధగంట ముందే నీ సన్నిధికి వచ్చి నేను స్తుతిస్తున్నారండి అని చెప్తుంది. కొంతమంది లేటుగా వచ్చే వాళ్ళ గురించి, అయ్యా వాళ్ళు ఎప్పుడు లేటుగా వస్తుంటారండి, పలానాయమ్మ, పలానక్క, పలానన్న, పలాన తమ్ముడు, పేర్లతో సహా చెప్తుంది. ఇది వాస్తవం. ఒకవేళ ఇది మనకు అర్థం కాకపోవచ్చు. ఏ దేవదూత నీ వస్తున్న నీ సమయాన్ని చూస్తూ రాసుకుంటుంది. దేవదూత కావల ఉండి, గేటు కావల ఉండి, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు, ఎన్ని గంటలకు వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఆత్మీయంగా ఎదిగావు, ఎంతవరకు నువ్వు జీవితాన్ని మార్చుకున్నావు, ఎంతవరకు దేవుని సన్నిధికి ఒకవేళ టైంపాస్గా వస్తున్నావా, మార్పు పొందాలని వస్తున్నావా, ఏదో ఒక వచ్చి వెళదామన్నట్లుగా వస్తున్నావా, ఇవన్నీ కూడా దేవుని దూత ప్రతి మనిషిని పరీక్షిస్తాయి. అందుకనే మనం ఆరాధిస్తూ ఉంటే దేవదూతలు మన మధ్యన సంచరిస్తూ ఉంటాయి. మనకు అర్థం కాదేమో.
అది ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడినకే బడిన వారికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సంఘానికి మనం ఎలా రావాలి అంటే సమయం పాటించుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం అందరూ రావాలి. అందుకని వాక్యం అంటుంది కదా, సమయాన్ని పోయినాక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానులాగా నడుచుకునండి, సమయానికి రండి, సమయానికి వెళ్ళమని వాక్యం అంటుంది. అయితే ఈరోజు సంఘం అనేటువంటిది, సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి, పాడు దుబ్బల్లాగా ఎందుకు మార్చబడుతున్నాయి సంఘాలు అంటే, మనుషులు లేరా, విశ్వాసులు లేరా, సంఘ పెద్దలు లేరా, సంఘ సేవకులు లేరంటే అందరూ ఉన్నారు. అందరూ ఉన్న పాడు దిబ్బల్లాగా. అందుకే నాకే గ్రంథం తర్వాత చదువుకోండి. వాడు నా సన్నిధి నిర్లక్ష్యం చేసినందుకు, నా సంఘాన్ని నిర్లక్ష్యం చేసినందుకు దవడ పళ్ళు వాడిని ఊడగొట్టి తిని అంటాడు. వారి కష్టార్జితంలో నష్టము చేసి తిని అంటాడు. వారి జీవితంలో కుటుంబాల్లో కలవరాలను లేపి తిని అంటాడు. ఇవన్నీ ఎవరు? దేవుడు ఇట్లయినా చేస్తే, ఇట్లయినా శోధనలు పెడితే నా దగ్గరికి వస్తాడు కదని ఒక ఆశతో దేవుడు మనల్ని అన్నీ కూడా శోధనలో కొలుములోకి నడిపిస్తాడు. అయితే ఇంకా అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మన సబ్జెక్ట్ ఏమిటంటే ఇప్పుడు సంఘములో కనబడే జ్యోతులు. మరి ఈ సంఘములో కనబడే జ్యోతులు అంటే ఎవరు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ జ్యోతులు ఎవరు? సంఘంలో కనబడే జ్యోతులు ఎవరంటే బుద్ధిమంతులు అంట. మనుషులకి 2 రకాలు ఉంటాయి స్వభావాలు. ఒకటి బుద్ధి కలిగిన స్వభావం ఉంటుంది, కొందరికి బుద్ధి లేని స్వభావం ఉంటుంది. ఇవన్నీ కూడా మనుషుల హృదయాల నుంచి పుట్టుకొచ్చేవి బుద్ధి. వాక్యం ఏమంటుందయ్యా? దేవుడు మనకేం సెలవిచ్చాడంటే, సంఘములో కనబడే ఈ జ్యోతులు ఎవరయ్యా అంటే బుద్ధిమంతులు. ఈరోజు బుద్ధిమంతులు అనేటువంటి వాళ్ళు ఎట్లా కనపడతారంటే సంఘములో జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మరి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్పాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఇద్దరికి పోల్చి చెప్పారు. ఒకరికి బుద్ధిమంతులు ఎట్లుంటారో చెప్పారు, బుద్ధిహీనులు ఎట్లా బతుకుతారో చెప్పాడు. బుద్ధిమంతులైతే ఎట్లుంటారంటే నా మాటలు విని దాని ప్రకారము జీవిస్తారు బుద్ధిమంతులైతే. బుద్ధిహీనులైతే ఏం చేస్తారు? ఆ మాటను త్రోసివేస్తారు, ఆ మాటను ఈ చెవితో వదిలిపెట్టేస్తారు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చెప్పి ప్రతి మాట శ్రద్ధగా ఆలకించడమే కాదు, తన హృదయంలో భద్రపరుచుకొని దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం బతకాలని ఆశపడతాడు. ఆ వ్యక్తి ఇల్లు ఎప్పుడు కూల్చబడదు, ఆ వ్యక్తి ఎప్పుడు పాడు కాడు, ఆ కుటుంబం ఎప్పుడు నాశనం కాదు, ఆ వ్యక్తి ఎప్పుడు జీవితంలో బాగుపడతాడు, కానీ ఎప్పుడు చెడిపోయే అవకాశాలు ఉండవు. ఎవరు అయ్యా వాళ్ళంటే బుద్ధిమంతులైతే. మరి బుద్ధిహీనులైతే అన్నీ కూల్చుకుంటారు. అందుకని వాక్యం చాలాసార్లు చెప్తూ వస్తాం కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని, జ్ఞానవంతురాలన్నా బుద్ధివంతురాలన్నా ఒకటే. ప్రతి మనిషి బుద్ధివంతుడుగా సంఘములో కనబడాలి. చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం కదా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనప్పుడు తల్లిదండ్రుల నుంచి ఇంటి వదిలి వెళ్ళిపోయాడు. తండ్రి ఎంతో ప్రేమించారు, తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా తల్లిదండ్రుల మాట వినలేదు ఆ తప్పిపోయిన కుమారుడు. ఆఖరికి తండ్రి మనసు తెలుసుకొని, ఆఖరికి ఆ దేశంలో కరువు కాటకాలు వస్తే ఆకలితో అలమటిస్తుంటే ఎవరు ఆయన ప్రేమించి దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు, ప్రేమించి కడుపు నిండా దండం పెడదామన్న వాళ్ళు లేరు. లేకపోతే ఇంకా పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చినప్పుడు తన ఇడిచి వచ్చిన తన ఇంటిని జ్ఞాపకం చేసుకొని, ఇక్కడుంటే నేను చచ్చిపోతాను, ఇక్కడుంటే నాకు ఎవరు తోడలేరు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని చెప్పి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు తన బుద్ధిని ఏమిటికి మార్చుకున్నాడు? ఒక బుద్ధిహీనుడే. ఎప్పుడైతే తన నడుస్తున్న దారి చెడ్డది అని తెలుసుకొని, తన జీవితం నా పాడైపోతుందని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకే తండ్రి మరలా అతను గణపరిచాడు. హల్లెలూయా.
ఇంకా చాలాసార్లు మనము కొన్ని సందర్భాలు చెప్పాలనుకుంటే ఇంకొక సందర్భం కూడా కనబడుతుంది. పరలోక రాజ్యం 10 మంది కన్యకలకు పోల్చబడింది. ఈ 10 మంది కన్యకులు 5 మంది ఎవరు? 5 మంది బుద్ధి లేనోళ్ళు. 10 మంది ఉన్నారు. 10 మందికి బుద్ధి ఉంది, 10 మందికి బుద్ధి లేదు. బుద్ధి లేదు, ఏం లేదు, బుద్ధి లేదు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళైతే ఏం చెప్పారు? పెళ్లి కుమారుడు వస్తాడు, మనం అందరం డ్యూటీలు పట్టుకొని సిద్ధుల నూనె తీసుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొందాం రండి, సిద్ధంగా ఉండమని ఆ ప్రకటన విన్నారు. వినింది ఎవరు? 10 మంది విన్నారా, 5 మంది విన్నారా? 10 మంది విన్నారు. మరి 10 మంది వింటే పాటించింది ఎంతమంది? 5 మంది. అమ్మో, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా రాత్రైనా రావచ్చు, పొగలైనా రావచ్చు, ఏ జాములైనా రావచ్చు, ఏ గడియలైనా రావచ్చు. కానీ మనమైతే ఏం చేయాలి? బుద్ధిమంతురాళ్ళమై డ్యూటీలు పట్టుకొని, అంటే జ్యోతులు పట్టుకొని వాటికి నూనె తీసుకొని ఆ పెండ్లి కుమారుని ఇంటికి వెళదామని చెప్పి బుద్ధి కలిగిన వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఉంటారు చూడండి. ఈ బుద్ధి లేని వాళ్ళ పని ఏమిటంటే ఎప్పుడు నిర్లక్ష్యం, సోమరితనం, నిర్లక్ష్యము, బద్ధకం. ఇంత సమయం అయిపోయింది కదా, ఈరోజు దేవుని సన్నిధికి లేటుగా రావచ్చేమో, కానీ రేపు పొద్దున పరలోక రాజ్యంలో చేరలేమన్న మాట వాస్తవం. ఒకళ్ళు ఏదో వచ్చి ఆమెననేటప్పుడు వచ్చి ఏదో ఆశీర్వాదం తీసుకొని పోదామనుకుని నువ్వు రావచ్చేమో, ఆశీర్వాదం అనేది రాదు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే డ్యూటీలు పట్టుకొని సిద్ధుల నూనె తీసుకొని వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే డ్యూటీలు మాత్రమే ఉన్నాయి కానీ సిద్ధుల్లో నూనె దేనికి పోల్చబడింది తెలుసా? అభిషేకానికి. మరది వేరే సబ్జెక్ట్ అవుతుంది, టైం అవుతుంది. ఆ నూనె తీసుకొని వెళ్ళారు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు 10 మంది పడుకున్నారు, వరుసగా పండుకున్నారు, గాఢ నిద్రపోలు. అర్ధరాత్రి వచ్చాడు ఎవరో? పెండ్లి కుమారుడు. ఎవరికి పోల్చబడింది? పెండ్లి కుమారుడు యేసయ్య. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఒకరోజు రాకళ్ళ వస్తాడు. చెప్పాడు, వస్తానన్న రాజు రాకుండా ఉంటాడా? వస్తాడు. మీరు అనుకోవచ్చు, మేము చిన్నప్పటి నుంచి మాటలు వింటాంలే, మా తాతల ముత్తాతల నుంచి యేసుప్రభు వస్తాడంటే యాడొస్తాడు అని వాళ్ళు ఉన్నారు. వస్తానన్న దేవుడు రాకుండా ఉన్నాడు. ఆయన దినములు సంపూర్తమైనప్పుడు దేవుడు అంటాడు, ఎప్పుడొస్తావు ప్రభువా, నీ రాకడ దినాల సూచనలు ఏమిటి అని ప్రజలు అడిగారు మనలాగే. యేసయ్య అంటాడు, నా రాకడ దినాల్లో మనుషుల మీదకి మనుషులు లేస్తారు, ఒకడు ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని జీవిస్తారు, కృతజ్ఞత అనేది ఉండదు మనుషులకి, భయం భక్తి వీడి బ్రతుకుతారు, అందరిలో ప్రేమ చల్లారిపోతుంది. ఇవే నా సూచనలు. కరువులు, భూకంపాలు, తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తాయని చెప్తూ యేసుప్రభు అంటాడు, ఇవన్నీ కూడా వస్తాయి నా రాకడలో. అయితే మీరు మీ ధైర్యాన్ని అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఈ శోధనలు వచ్చాయని దేవుడు ఎప్పుడొస్తావు అని కొంతమంది కొన్నాళ్ళు భక్తి చేసి దేవుడు లేడు, ఎవరు లేరని చెప్పి మరల లోకంలో కలిసిపోతుంటారు. కానీ బుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే దేవుని కొరకు చావైన బతుకైనా ఆయన కొరకే బతుకుతారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి యేసు ప్రభు ఇంకొక మాట అంటాడు. ఏమిటంటాడంటే మనుషులకు మీద మనుషులు లేవడమే కాదు, కరువులు భూకంపాలు రావడమే కాదు, ఏమండి ఇంకా ఆయన చెప్పే మాట, అందరూ మారినప్పుడే నేను వస్తాను. మరి మారకపోతే ఏదో మారినలు తీసుకుపోవచ్చు కదా అని మనం అనొచ్చు. కాదు, దేవుని చేత సృంపబడిన ప్రతి వ్యక్తి నరకానికి పంపించే చిత్తము దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరూ మారాలి, అది ఎంత సమయమైనా సరే. ఇంత సువార్త ఎందుకు వెదజల్లుతుంది భూమి మీద అంటే, ఈ భారతదేశం అంతా, ప్రపంచం అంతా యేసయ్య సువార్త ఎందుకు వెదజల్లుతున్నారంటే తన్నులు తిని ప్రకటిస్తున్నారు. కొంతమంది హతసాక్షులకు మార్చబడి ప్రకటిస్తున్నారు. ఎందుకు ఇదంతా బాధ సేవకులకి? దేవుని రాకడ కొరకు, ప్రజలను సిద్ధపరచడానికి కొరకే. హల్లెలూయా. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు అంటుంటారు, బ్యాగులు పట్టుకొచ్చారు, పని లేక పాట లేక, సంచులు పట్టుకున్నారు, పని చేసుకోలేక అంటుంటారు. దేవుని బిడ్డలారా, సేవకుని భారం అది. ఎందుకంటే లోకం మనకు శాశ్వతము కాదు. అందరూ మారినప్పుడే ప్రభు వస్తాడు. కానీ ఆయన దినం మారకపోయినా ఖచ్చితంగా యేసయ్య ఒకరోజు వస్తాడు. ఈ మాట ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచబడునుగాక. ఆ బుద్ధి లేని కన్యకలు వెళ్ళి ఆ రాత్రి అంతా వస్తే పెళ్లి కుమారుడు వచ్చేసరికి ఈ బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే
హుషారుగా లేచి పెళ్లి కుమార్తెతో పాటు లోపలికి వెళ్ళిపోయి, కొద్దిగా నూనె ఇస్తావా అంటే అప్పిస్తావు అన్నట్టు, నూనె ఇస్తావా నూనె. వాళ్ళు అంటారు మాకే సరిపోదు ఇది, మీకు ఆడిద్దాం, అక్కడ కనుక్కోబోండి. అర్ధరాత్రి వెళ్ళారు దేని కొనుక్కోవడానికి? మరి అంతవరకు నీకు దేవుడు సమయం ఇచ్చాడు కదా, అప్పుడు ఎందుకు కొనుక్కోలేదు? మరి బద్ధకం అనరా మనిషిని? నిర్లక్ష్యం అనరా? చెప్పిన మాట వినేవాళ్ళే బుద్ధిమంతులు, చెప్పకుండా దాన్ని నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పటికి బుద్ధిహీనులైపోతారు. ఆ బుద్ధిహీనంగా మనం ఉంటే ఆ బుద్ధి లేని కన్యకలకు జరిగినట్లుగా ఒకరోజు మనకు కూడా జరుగుతుంది. వాళ్ళు వచ్చారు, వస్తే వాళ్ళు అంటారు అమ్మ మాకు కూడా నూనె, వాళ్ళు లేదు మాకు సరిపోదు అన్నారు. అంత లోపల వెళ్ళి కొనుక్కొచ్చే లోపల అక్కడ ఏం జరిగిపోయింది? యేసు ప్రభువారు అంటే పెండ్లి కుమారునితో పాటు బుద్ధి కలిగిన వాళ్ళే లోపలికి వెళ్ళారు. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు, అయ్యా మేము వచ్చాం, తలుపులు తీయండి అంటున్నారు. ఆ పెండ్లి కుమారుడు అంటాడు, మీరెవరు నాకు? ఎందుకంటే మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సిద్ధంగా లేరు. దేవుడు కూడా మనకు 30 ఏండ్ల ఆయుష్ని ఇచ్చాడు అనుకోండి, 30 ఏండ్లు మనం జాగ్రత్తగా మనం దేవుని కొరకు బతుకుతాం. పుట్టుకతోనే ఎవరు నీతిమంతుడు కాదు. అయితే మన పాప భార్యని మోసింది యేసు ప్రభువారు. బైబిల్ అంటుంది నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే మనం నీతిమంతులు ఎప్పుడు మారాలి తెలుసా? దేవుని సువార్త విని దేవుని కొరకు రక్తంతో కడగబడినప్పుడే నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. అయితే ఆ బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండకూడదు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజముల సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. ఈ మాట వినండి, బాగా గ్రహించండి. ఎవరైతే దేవుడు బోధకులు అంటే ఎవరు? వినండి. బోధకులు అంటే ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడి వాక్యాన్ని చెబుతున్నవాడే, సంఘానికి కాపరిగా ఉన్నవాడే బోధకుడు. దేవుని పక్షమున బోధించేవాడు బోధకుడు. నీ వినకపోయినా, ప్రేమించకపోయినా, మనిషిని మాట వినకపోయినా సేవకుని బాధ్యత ఏమిటి? చెప్పడమే సేవకుని బాధ్యత. విని దాని ప్రకారం మనం అందరం జీవించగలిగితే ఒకరోజు మనము దేవుని సంఘంలో ఎట్లా కనబడతాము? బుద్ధిమంతులనబడిన జ్యోతుల వలె కనబడతాం. హల్లెలూయా. ఒకవేళ ఆ సేవకుని మాట వినలేదనుకోండి, ఆ బోధకుని మాట మనం వినలేదనుకోండి, జరగరాని నష్టాలు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఈరోజు ఓ పంచాంగం చెప్పే అతని మాట ఖచ్చితంగా పాటిస్తావు. ఒక శాస్త్రం చెప్పేటువంటి అతని మాట ఖచ్చితంగా పాటిస్తావు. నీ ఇంటిని ఎన్ని గంటలకు ఓపెన్ చేసుకోవాలో, ఎప్పుడు పునాదేలు, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ నీ ఇల్లుని ముందుకు జాపుకోవాలో, ఇది కట్టినప్పుడు ఒక ఆయన అన్యుడు వచ్చి 2-3 సార్లు చెప్పాడు ఇక్కడ కూర్చొని. అది ఏమో మూల అన్నారు దాన్ని, అగ్ని మూల, నువ్వు అక్కడ నిలబడొద్దు, నీకేమో అవుతుంది అన్నాడు. ఎప్పుడు? ప్రారంభంలో. ఈ మొఖం ఇక్కడ తిప్పి ఇక్కడ కట్టుకో, నీకు బాగుంటుంది, ఇంకా కొంతమంది జనాలు దండిగా వస్తారు, ఏది చెప్పాడు. నేను అన్నాను, నేను సచ్చి కుప్పు గోలినా పర్లేదు, నేను ఆజ్ఞ మాత్రము మార్చను. సచ్చినా పర్లేదు. సచ్చాలనుకున్నాడు బతకలేడు, బతకాలనుకున్నవాడు దేవుని చిత్తం అంటే సస్తము, దేవుని చిత్తం అంటే బతుకుతాం. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆజ్ఞములు మార్చు అన్నారు. ఈ రోజుల్లో ఆచారాలు మాత్రం వదిలిపెట్టరు మనుషులు, సంఘంలోనే ఉంటారు. వీళ్ళంతా ఎవరు? గుడ్డి దీపాలు, నామకార్థ దీపాలు. ఇవి వెలిగేవి కాదు ఇవి. ఓ క్రైస్తవుడు కానీ ఎందుకు, ఎలా నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి కదా. దేవుని బిడ్డలారా వినండి, సేవకుని మాట వినండి, శాస్త్రంలో మాట. దేవుని బిడ్డలారా సేవకుని మాట వినండి. అక్కడే కీర్తనల గ్రంథం 49వ కీర్తన 20వ వచనం చదవండి ఒకసారి. ఘనత నొందియు బుద్ధిహీనులైన వారు. ఇక్కడ వినండి, ఈ మాట నేను చదివినప్పుడు నాకే అనిపించింది. ఎందుకంటే ఆవును చూస్తే ఏమంటాము? ఇది ఆవు అంటాం, అంతేనా? ఎద్దును చూసి ఏమంటాము? ఇది ఎద్దు అంటాం, అంతేనా? ఏదో ఒక జంతువుని చూసి, కుక్కను చూసామనుకో కుక్క అంటాం. ఇప్పుడు బైబిల్ ఏమిటికి పోల్చిందో తెలుసా? బుద్ధి ఉన్నవాళ్ళని మనుషులకు పోల్చింది,
బుద్ధి లేని వాళ్ళు ఏమిడికి పోల్చింది అంటే ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళంతా ఏమై ఉన్నారని అంటే మనకు మాట ఉంది, వాటికి మాట అంతే తేడా. బుద్ధిహీనులైన వారు జంతువులు పోలి ఉన్నారు అంటుంది వాక్యం. సంఘంలో నువ్వు బుద్ధిహీనంగా ఉండడం కాదు నీ జీవితం. నీవు బుద్ధిహీనంగా ఉన్నంత వరకు నీ జ్యోతిని నువ్వు వెలిగించుకోలేవు. హల్లెలూయా. బుద్ధిమంతుడైతే ఎట్లా వెలుగుతాడంట? జ్యోతుల్లా వెలుగుతాడు. అక్కడే ఇదొక్క మాట చదవండి, ముందుకెళ్తా. 58వ కీర్తన 3వ వచనం. అక్కడ 58వ కీర్తన 3వ వచనం. ఎప్పుడంట? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టుక తోడనే. ఏమిటంటే మన బుద్ధి పుట్టుకతో వచ్చిన బుద్ధి, అదేమంటారు కదా సామెత, పుట్టుకతో వచ్చిన బుద్ధి. నేను చెప్పిన మాట కదండి, బైబిల్ చెప్తున్న మాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, నీ బుద్ధిని నువ్వు మార్చుకొని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, పుట్టుకతో వచ్చిన బుద్ధి కొంతమందికి వెళ్ళ తొందర. అందుకని వాక్యం అంటుంది, పుట్టుకతోడు తల్లి కడుపును పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారంట. విపరీతమైన బుద్ధి. ఆ బుద్ధి ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎలా జీవిస్తారో తెలియదు, ఎవరితో ఐక్యత కలిగి ఉంటారో తెలియదు, ఎవరిని విడగొట్టుకునేది తెలియదు, ఎవరితో ఏం చేసేది తెలియదు. దేని బిడ్డలారా, ఈరోజు సమస్యలు మనకు వచ్చిన, మనం ఒకవేళ పుట్టుకతో వచ్చిన బుద్ధిను వయసు వచ్చిన తర్వాత మన బుద్ధిని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అప్పుడే మన జీవితము సంఘములో గొప్ప జ్యోతుల కనబడదుముగాక. సరే, అసలైన అంశం ఏమిటంటే, అసలైన వాక్యం ఏమిటంటే, బుద్ధి సంఘంలో కనబడే జ్యోతులు అని విన్నాం కదా. మరి జ్యోతులు ఎవరు? బుద్ధిమంతులు అని విన్నాం. మరి ఈ జ్యోతులను దేవుడు ఎందుకు నిర్మించాడు? ఇది అసలైన పాయింట్. ఒక్క 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఎందుకు నిర్మించాడు ఈ జ్యోతులను? నిన్నెందుకు నిర్మించడం అంటే పుట్టించడం అని. అంటే నిన్ను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఒక్క 2 పాయింట్లు చెప్తాను. మొదటి పాయింట్ ఏమిటంటే, సంఘంలో కనబడే ఈ జ్యోతులు బుద్ధిమంతుల్లాగా మనం ఉండాలని వాక్యం అంటుంది కదా. మరి నిన్ను ఎందుకు నిర్మించాడో ఎప్పుడైనా నీకు నువ్వుగా ఆలోచన చేసావా? ఇట్లా వేసుకోండి అందరూ, ఆశీర్వాదమే. ఇట్లా చేసుకోండి అందరు, కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఎందుకు పుట్టించావనండి. అబ్బో భలే యాక్షన్ చేస్తారు మీరు. బాగా ఇట్లా పెట్టుకొని, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావనండి. తినడానికి. నేను అంటాను, దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడంటే 10 మందిని బాధ పెట్టడానికి కాదు మన దేవుడు పుట్టించింది. దేవుడు ఎందుకు నిర్మించాడంటే, మనం ఏదో 2 నాళ్ళు బతికినంత బతికి ఏదో అట్లా కాలం గడుపుకొని పోవడానికి కాదు మనం పుట్టించింది. అన్యులు అంటారు జన్మ 10 రకాల జన్మలు ఉంటాయని. వేరే గ్రంథాలు బోధించవచ్చు, కానీ నిజమైన గ్రంథం ఏమిటాయి అంటే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం ఏం చెప్తుంది? మనిషికి ఉండేది ఒకే ఒక జన్మ. ఆ జన్మ ఎన్ని సంవత్సరాలు బతకాలి? ప్రతి మనిషి పుట్టింది మొదలుకొని 70 లేదా 80. దేవుడు ఆశిస్తే 10 ఏళ్ళు అటు ఇటు ఉంటాం అంతే. మరి దేవుడు నిన్ను ఇంతగా నిర్మించాడు కదా. మరి ఎందుకు దేవుడు నిర్మించాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఎందుకు పుట్టించావు ప్రభు నన్ను? ఎప్పటికైనా నీ మనసుకు నువ్వు ప్రశ్న వేసుకున్నావా? ఒకరు అంటుంటారు, నేను నీకోసమే పుట్టి అంటుంటారు. ఎందుకు పుట్టించాడో తెలుసా మనల్ని? మొదటి పాయింట్ 136వ కీర్తన 7వ వచనం చదవండి. అక్కడ చాలు. ఆయన గొప్ప జ్యోతులను, అంటే ఇప్పుడు జ్యోతులను పుట్టించింది ఎవరు? దేవుడే కదా. దేవుడైనా కాదా? లేదా మనం పుట్టామా? లేదు. మనం పుట్టడానికి కారణం ఉంది. అందుకే పాడతారు కదా, ఏదో మానవుడా నీ జన్మకు కారణముంది, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, పరమాత్ముడున్నడని.
అంటే మనకు ఒక కారణం ఉంది. కారణం లేనిదే ఎవరిని పుట్టించలేదు వ్యర్థంగా. మరి ఎందుకు పుట్టించాడు మనల్ని అంటే మొదటి పాయింట్ చదవండి ఇప్పుడు. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఈ మాట బాగా వినండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశించెదరు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని నిర్మించాడంటే ఇతరులను దేవుని తట్టు తిప్పడానికి. చెప్పండి, ఇతరులను దేవుని వైపు. మరొకసారి చెప్పండి, ఇతరులను. నేను చెప్పినట్టు చెప్పండి, ఇతరులను దేవుని వైపు త్రిప్పడానికే జ్యోతిని నిర్మించాడు. ఇతరులు దేవుని వైపు తిప్పేవాళ్ళు ఎట్లా కనబడతారంటే ఆకాశంలో నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. నిరంతరం అంటే ఎప్పుడు ఇంక ప్రకాశిస్తూనే ఉంటాడు వ్యక్తి. ఈరోజు మన జీవితంలో మనము దేవుని వైపు తిరిగి మన పిల్లల్ని దేవుని వైపు తిప్పుతున్నామా, లేకపోతే ఇతరులను దేవుని వైపు తిప్పుతున్నామా, దేవునిలో తిరిగిన వాళ్ళని వెనక లాక్కొస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. బుద్ధిమంతులైతే దేవుని సంఘంలో నక్షత్రం వలె జ్యోతుల వలె కనబడతారని వాక్యం అంటుంది కదా. మరి ఆ జ్యోతులు నిర్మించిన దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడంటే, ఒకటి, నీవు ఇతరులను దేవుని వైపు తిప్పాలి. అందుకే దేవుడు నిర్మించాడు. నీ ఒక్కడు బాగుండడానికి కాదు, నేను ఒక్కడు బాగుండడానికి కాదు. మనమందరం ఎవరి రక్తంతో కడగబడ్డాము? చెప్పండి, ఎవరి రక్తంతో కడగబడ్డాము? యేసయ్య రక్తంలో కడగబడ్డాం. మనం అందరిది ఒకే ఒక కులం, ఒకే ఒక గోత్రం. అదే యేసయ్య కులం, అదే యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళం. ఈరోజు మనము ఇతరులను దేవుని తట్టు తిప్పాలంటది. ఇతరులను మనమే తిరిగేది లేదు. ఏమండి, దేవుని తట్టు ఇతరులను ఎడ తిప్పుతామండి? తిరగమంటే దేవుడు అంటాడు కదా, మీ పూర్ణ హృదయంతో నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతానంటాడు. మరి దేవుడు నీ తట్టు ఎందుకు తిరగట్లేదంటే నువ్వు దేవుని తట్టు తిరగట్లేదని. ఏమన్నా సంతానం లేదంటే అని ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆ చెట్టు చుట్టూ తిరిగి 5 రౌండ్లో ఆడ తిరిగి, ఏమంటే మాకు ఈ బాధలు ఉన్నాయండి అని ఎవరితో పోతాం అనుకోండి, వాళ్ళు అంటాడు పలానా ఇట్లా తిరిగి అట్లా తిరిగి అంటుంటారు. అంటే మనుషులు చెప్పినట్లు తిరగడం కాదు నీ జీవితం, దేవుడు చెప్పినట్లు తిరగడమే నీ జీవితం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని తట్టు తిరుగుతున్నామా? మనం తిరిగి మన పిల్లల్ని తిప్పుకోవాలి, మనం తిరిగి మన కుటుంబాన్ని తిప్పుకోవాలి, మన తిరిగి మన స్నేహితులను, బంధువులను, మనకు ఇరుగు పొరుగు వారిని అందరిని తిప్పడమే మన బాధ్యత. వాళ్ళు తిరగరు తొందర, అయినా తిప్పాలి. వాళ్ళు మారరు తొందర, అయినా మార్చాలి. శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎగతాళి చేసే పరిస్థితులు వస్తాయి. అయినా క్రైస్తవునికి ఏముండాలంటే సహనము, ఓపిక. సేవకునికి మాత్రమే కాదు, సేవకుడు ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తాడు. సేవకుడు ఎప్పుడు పరలోకానికి, ఈ రాత్రి చచ్చిపోతే రేపు పరలోకానికి వెళ్తాడు, చింతలేదు దానికి. మరి నీ పరిస్థితి ఏమి? నీ కుటుంబ పరిస్థితి ఏమిటి? నువ్వు మారావు, నీ పిల్లల పరిస్థితి ఏమిటి? నీ భర్త మారాడు, నీ భార్య పరిస్థితి ఏమిటి? భార్య మారింది, భర్త పరిస్థితి ఏమిటి? మరి దేవుని తట్టు తిరగాలి కదా. దేవుని తట్టు ఎందుకు తిరగట్లేదు నువ్వు? స్వరక్తం ఇచ్చి సంపాదించి ఆయన ఈ సంఘాన్ని కట్టాడు కదా, ఈ సంఘంలో నిరంతరం వెలిగింపే జ్యోతుల వల్ల నువ్వు ఉండాలి కదా. మరి ఎందుకు నువ్వు ఆరిపోయే దీపంలాగా ఉంటావు? దేవుని బిడ్డలారు, ఎప్పుడు మనము ఎలా ఉండాలంటే, మనము ఎట్లా ఉండాలి? చెప్పండి, ఇతరులను దేవుని తట్టు. మన పితరులు ఎందరో, తోమా మన భారతదేశానికి వచ్చి ఏమైపోయాడు? ప్రాణమే రంపాలతో కోయబడలేదా? మన కొద్దిగా శోధన ఎప్పుడో ఇదే అంటుంటారు. నీవు భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావు. భూ సంబంధమైన దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు చింత చేయాల్సిన అవసరము లేదు. నీ పని ఏమిటి? దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు? అది ఒకసారి ఆలోచన చేసుకొని, నేను మారాను, నా తరపున ఇంకో 10 మందిని మారుద్దాం, నా తరపున ఇంకొక 10 మందిని దేవుని తట్టు తిప్పుదామనే ఆలోచన, త్యాగం నీకు ఉండాలి. అది లేకపోతే జీవితానికి అర్థము ఉండదు. జీవితానికి అర్థం ఉండదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తాను. సమరయ స్త్రీ ఉంది కదా, అందరికీ తెలుసు కదా. వింటున్నారా? తింటున్నారా? వింటున్నామన్న వాళ్ళు గట్టిగా చెప్పండి.
సమయం అయిపోయింది అన్న వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఆయన బయటకు వింటాడు, బయటకు వింటాడు. సరే వినండి, వినండి. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఉంది కదా, ఈ సమరయ స్త్రీ చెడు జీవితాన్ని జీవిస్తున్న సంగతి అందరికీ తెలిసే. అయితే యేసు ప్రభు ఇట్లే 12 గంటలు, ఇంచుమించు పగలు 12 గంటలప్పుడు యాకోబు బావి దగ్గర కూర్చొని ఎదురు చూస్తుంటే ఈ సమరయ స్త్రీ వచ్చింది. యేసు ప్రభు ఏమడిగాడు ఆమెను, అమ్మ దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మంటాడు. ఆమె ఏమంటుంది? నీళ్ళు ఇచ్చేది పోయి సాకులు చెప్తుంది, శుద్ధులు చెప్తుంది. కొంతమంది పని చేయమంటే శుద్ధులు చెప్తుంటారు ఊరికే, అట్లనే ఇట్లనే అది అంటుంటారు, పని చేయరు. మరి అది ఆమె ఏదో చెప్తుండే, అమ్మ ఈ కులమ్మతలు ఎందుకమ్మా, నాకు దాహం వేసి నీళ్ళే ఆ మొత్తానికి ఇచ్చింది, తాగాడు. యేసుప్రభు అంటాడు, అమ్మా నీవిచ్చిన నీళ్ళు అర్ధ గంటకి మరలా నేను తప్పుకుంటా, నేను ఇచ్చిన నీళ్ళు తాగుతా నువ్వు మరలా ఎప్పుడు తప్పుకున్నావమ్మా అంటాడు. ఆమెకు ఆశ పుట్టింది. మరి ఎట్లా ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎట్లా అంటాడు. యేసుప్రభు అంటాడు, సరే నేను కోరుకున్నట్లుగా ఇస్తాను, ముందు నీ భర్తను. అప్పటికి ఆమెకి ఎంతమంది ఉన్నారు భర్తలంట? 5 మంది కాదు, 6 మంది. అంటే ఆమె జీవితాన్ని వెలిగించడానికి కొరకే ఎర్రటి ఎండైనా కూడా సహించలేదు. ఎర్రటి ఎండ ఉందని కూడా చూడలేదు ప్రభు. ఈరోజు ఒకరు మారుతారంటే ఎండని చూడకూడదు, ఒకరు మారుతారంటే రాత్రి చీకటిని చూడకూడదు, ఒకరు బాగుపడతారంటే ఇంకొకటి చూడకూడదు. ఆ వ్యక్తి బాగుపడతాడంటే మనం ఎంత శ్రమ పొందైనా, మనం ఎంత బాధపడైనా సరే ఆ వ్యక్తిని దేవుని వైపు త్రిప్పడమే మన బాధ్యత. హల్లెలూయా. ఆ స్త్రీ చెప్తుంటే ఆయన అంటాడు, అమ్మ మొత్తానికి అడిగింది భర్తని, అమ్మ నీకున్నవారు 5 మంది, ఇప్పుడున్నవాడు నీవాడు. ఆమె జీవితం వెలిగించుకునింది. పాపం జీవితూ నా బతికేది దినాలు ఇట్లా బతికని అనుకునింది. కుండను వదిలిపెట్టి ఎన్నాళ్ళు బతుకుతాను, బతికితే సింహంలాగా బతుకుదాం అనుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఊర్లోకి. ఏం ఆడ ఉండొచ్చు కదా? లేదు. ఆమె బాగుపడి, ఆయన మాట విని బాగుపడి, నా తరపున ఇంకొకరు 10 మందిని మార్దామని కుండ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యలరా రండి, నన్ను బాగు చేసిన యేసయ్య వచ్చాడు రండి, రక్షకుడు వచ్చాడు రండి అని ఊరు మందినే తీసుకొచ్చింది. వచ్చిందా ఉన్నారు లేదాడా బైబిల్లో? తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది. వెళ్ళి వారంటారు, ఆమె అంటది, అయ్యలరా నన్ను బాగు చేసిన వాడు ఇతడే, నా జీవిత సాక్ష్యాన్ని నిజంగా చెప్పింది ఇతడే అని ఆ పాపాన్ని మానుకునింది. కానీ ఆ యేసయ్య నాన్న ఇట్లా వాడు నువ్వు చూసింటివే అని అనలేదు. దేవుని బిడ్డలరా, మనము ఒకవేళ ఏదో తెలిసి తెలియక దేవునికి దూరమై పరిస్థితులు ఉండొచ్చు, తెలిసి తెలియక ఏదో చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. కానీ అంత మాత్రం నువ్వు దేవుడు నిన్ను నిషేధించేవాడు కాదు. అంత మాత్రం నిన్ను పరలోకానికి చేర్చుకునేవాడే కానీ నరకానికి త్రోసేవాడు కాదు. నా ప్రభు నువ్వు వచ్చి కనికరపడి, ప్రభా నీకు దూరమయ్యాను, ప్రభా నా పాపాన్ని క్షమించు, ప్రభా ఈ సంఘములో నేను జ్యోతుల వల్ల ఎలుగుతానని ఒక్కసారి నీ తీర్మానం చేయగలిగితే ఆరిపోయిన నీ దీపాన్ని తిరిగి మరలా వెలిగించునుగాక. ఇంకొక వ్యక్తి కూడా చెప్తా, ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. ఇతను ఎట్లా కనపడ్డాడు లోకానికి? ఎట్లా? మండుచు ప్రకాశించేవాడికి కనపడ్డాడు. అంటే బాప్తీసమిచ్చే యోహాను బతికిందే కొన్ని సంవత్సరాలే, యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్ద. కొన్ని సంవత్సరాలే. యేసు ప్రభు బతికిన దినాలన్నీ 3.5 సంవత్సరాలు కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభు కంటే ఆయుష్ మనది గొప్ప, యేసు ప్రభుది గొప్ప. మరి ఆయన అనుకుంటే 1000 ఏళ్ళైనా బతకొచ్చు కదా, ఆయనకి లేదా? కాదు. నీతిమంతుడు రావాలి, పాపుల కొరకు ప్రాణం పెట్టాలి, మరలా తిరిగి పోవాలి. అదే ఆయన చిత్తం. మనకిచ్చాడు దేవుడు ఆయుష్, మనం ఎంతో ధన్యులం. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను వెలిగింపబడి మండుచు ప్రకాశించి అడవిలోకి వెళ్ళి అరుస్తున్నాడేమని, పాపులారా, దిమనుషులారా, 2 తలంపులు కలిగిన మనుషులారా రండి, ఉగ్రదినమంది ఎవరు మిమ్మల్ని తప్పిస్తారు, రండి ఇప్పుడే మార్పు చెందండి. ప్రకాశిస్తూ అడవిలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే అందరూ ఆయన మాటకు లోబడి అందరూ బాప్తిసం పొంది మారు మనసు పొంది అనేకులు దేవుని వైపు తిరిపాడు. అందుకే లూకా సువార్త మంచి మాట ఉంటుంది, చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి. మద్యమునైనా తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపున వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు
అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. హల్లెలూయా. ఆయన బతికిన దినాలన్నీ కూడా ఏం చేశాడు తెలుసా? ప్రభు పనులో ఉన్నాడు. అందరినీ, త్రాగుబోతులను అందరినీ దేవుని వైపు తిప్పుతున్నాడు. వ్యభిచారులందరినీ దేవుని వైపు తిప్పుతున్నాడు. మార్పు లేని వాళ్ళందరినీ దేవుని తాడు తిప్పుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లలు దూరం అయితే ఎవరు దూరం అయింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గర చేస్తున్నాడు. తండ్రులకి పిల్లలకు దూరం అయితే పిల్లలను తల్లిదండ్రులు దగ్గర చేస్తున్నాడు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు దగ్గర చేస్తున్నాడు. ఇట్లాగా ఆయన ఏం చేశాడంటే అనేకుల హృదయాలను ఎవరు తట్టు తిప్పాడు? తన తట్టు తిప్పుకోలేదు, దేవుని తట్టు తిప్పాడు. దేవుని తట్టు తిప్పాడు. మనం ఎప్పుడే కానీ ఏమండి, మనం జీవిత కాలం అంతా ఎందుకు మనల్ని జ్యోతుల వల్ల నిర్మించాడంటే, ఒకటి ఇతరులను దేవుని తట్టు, ఈరోజు దేవుని తట్టు ఉన్న వాళ్ళని తొలగించుకునే దినాలు ఇవి. ఆ వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఒక ఆయన అద్భుతమైన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు బాగా దేవుని కొరకు బతికాడు. దేవుడు అంటే పిచ్చి, మందిరం అంటే పిచ్చి, మందిరమే కట్టించేశాడు. ఎవరు? దావీదు కుమారుడు సొలొమోను. ప్రాణం పెట్టాడు, తంత కట్టించాడు, సంఘాన్ని కట్టి, మందిరం కట్టి, బంగారు వెండితో కట్టి, అంత కట్టి బాగా కొన్ని దినాలు అందరికి ప్రకాశించాడు. ఇంకా మందిరం కట్టేసరికి, ఆ సంఘం కట్టేసరికి ఇంకా అన్ని దేశాలు తెలుసుకున్నారు. అబ్బో, సొలొమోను భలే కట్టాడంటే మందిరము. అవునా? ఎట్లా కట్టాడు? బంగారు, వెండి, ఇత్తడి, రాగి వీటన్నిటితో కట్టాడండి అని దేశాలకు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత అందరూ చూడ్డానికి వచ్చారు. అందులో ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె? షాబా దేశపు రాణి. ఆమె వచ్చేటప్పుడేమో ఇంతే కానికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే షాబా దేశపు రాణి ఆయన జీవితంలో ఎంటర్ అయిందో, ఆయన జీవితమే ఫెయిల్ అయిపోయింది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఎవరు తిప్పారంట? భార్యలు ఎట్లా తిప్పుతారండి? అవును, తిప్పేదంతా భార్యనే. మనిషిని చెడిపేదంతా అమ్మో. మీరన్నా నన్ను కొట్టారమ్మా, మీరు చాలా మంచి బుద్ధిమంతులే అంటే బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్తున్నాను, బుద్ధి కలిగిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. బుద్ధి కలిగిన స్త్రీ, ఒక మనిషి ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా ప్రోత్సాహం చేయాలి. దేవుని కొరకు బాగా బతుకుతున్నాడా? బతుకు, ఇంకా మంచిగా బతుకు అని చెప్పాలి. ఎప్పుడు ప్రార్థన 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 అంటాం, ఇంట్లో ఏమొద్దా అనేవాళ్ళు. ఇంకొంతమంది ఎప్పుడు ఇంకా చెప్పదాం, ఇంకా నాకు మటన్ ఇట్లా అంటారు కొంతమంది. ఎప్పుడు ఇట్లే మటన్ చికెన్ అని తెచ్చిపెట్టు అంటే, నేను అంటాను, మనుషుల హృదయాలు ఎంతసేపున ఏమి తిందుమో ఏమి త్రాగదమో, ఇంక దేవుని గురించి చింతే వద్దా? నిన్ను నిర్మించాడు కదా, నీకు ఆయుష్నిచ్చాడు కదా, ఆరోగ్యమునిచ్చాడు కదా, సమస్తాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, మరి నీవు ఎందుకు నీ కృతజ్ఞత అనేది లేదు? ఈ సొలొమోను అడగాలి మనం. అయ్యా సొలొమోను, ఒకప్పుడు నువ్వు ఎట్లున్నావయ్యా, ఇప్పుడు ఎట్లున్నావంటే ఎవరు పాడు చేసింది లేదు, స్నేహితులు కదా అని పాడు చేసింది. తను నమ్ముకున్న భార్యలే ఆయన హృదయాన్ని త్రిప్పివేశారు. ఎక్కడ తరగతి తిప్పారు? లోకం తట్టు. ఎటువైపు తిప్పారు? దేవునిని వదులుకున్నాడు సొలొమోను. ఆఖరికి తన సత్య లోపల ఎట్లయిపోయాడంటే, దేవుడు అంటే లేడని స్థితికి వచ్చేసాడు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడనే కదా మందిరం కట్టింది. ఒకప్పుడు తండ్రి ఆజ్ఞలు అనుసరించే కదా దేవుని కొరకు ప్రాణత్యాగం కానీ సిద్ధపడ్డాడు సొలొమోను. మరి ఏమైపోయింది ఆ భక్తి అంటే, అది 2 నాళ్ళు వెలిగి మరలా ఈరోజు 6 నెలలకు ఒకసారి వెలిగే దీపాలాగా మనం ఉండకూడదు. రోజు వెలిగింపబడాలి సంఘంలో. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడైతే ఇజిలేసి కొడతాడో, ఇజిలేసేయడం అంటే ఏమి? రండి ఎక్కడికి? ఈలేస్తాడంటే ఈలే, నాకు రాదులేండి, మీకు వస్తుంది తర్వాత వేసుకున్నాడు ఇట్లా అంటే, మీరు అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మా సేవకుడు పిలిచాడు రా, ఇంక ఈ పని తర్వాత చేసుకుందాము, ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ప్రార్థన చేసుకుని మళ్ళీ మన పనులు. ఇది నిజమైన భక్తి. హల్లెలూయా.
దేవుని కంటే ముఖ్యమైనది ఏది లేదు మనకు. ఈ సొలొమోను హృదయం ఎంత ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. ఎవరు బాగు చేస్తారు దాన్ని? ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేయలేదు. దేవుడు కూడా సొలొమోన్ని వదిలిపెట్టి పో, యాటికన్నా పో అన్నాడు. మొత్తానికి వెళ్ళిపోయి తన జీవితంపై తాను పాడు చేసుకున్నాడు. ఈరోజు మన జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం నీ చేతిలో ఉంది. నా జీవితము, మన జీవితం అంతా అన్ని దేవుని చేతిలో పెట్టుకోవాలి. దేవుని కొరకు నిరంతరము జ్యోతుల వలె కనబడదముగాక. ఒక పాయింట్ ఏమిటంటే, ఎందుకు దేవుడిని నిర్మించాడంటే దేవుని వైపు ఇతరులను త్రిప్పడానికి. ఇంకొక చిన్న రెఫరెన్స్ చదవండి, ముగిచ్చేస్తాను. చిన్న రెఫరెన్స్ అదేమిటంటే ఆదికాండం 1వ అధ్యాయం 14-15 వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశలమునందు జ్యోతులను కలుగునుగాకనియో, అవి సూచనలను కాలమున దిన సంవత్సరమును సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారమే ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా లేలని చెప్పండి. దేవుడు ఎందుకు మనం నిర్మించాడంటే, ఒకటి ఇతరులను దేవుని తట్టు త్రిప్పడానికి. రెండవది, దేవుడు ఎందుకు మనం నిర్మించాడంటే కొద్దిగా వివరిస్తారు, వినండి. ఈ సృష్టి అంతా దేవుడు ఎన్ని దినాలు చేశాడు చెప్పండి, నాకు చెప్పండి. ఈ సృష్టి అంతా, ఆకాశం, భూమి, చెట్లు, మనుషులందరూ ఎన్ని దినాలు సృజించాడు? 6 దినాలు సృజించి 7వ రోజున ఏం చేశాడు? దేవుడు విశ్రమించెను, అంటే రెస్ట్. అదే విశ్రాంతి దినం. యేసుప్రభు మరణించి 3వ రోజున ఆదివారం తిరిగి లేచాడు కనుక అదే మనం విశ్రాంతి దినం పాటిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని సృష్టించాడు. ఈ మాట భలే ఉంటుంది, బాగినండి. ఒకరోజేమో ముందు చూశాడు దేవుడు నిరాకారంగాను శూన్యంగా ఉన్నప్పుడు దేవుడి లోకాన్ని చూసి ఏం చేశాడు? దేవుడు ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం, భూమి కలుగునుగాక అంటే భూమి, అన్నీ కలిగించాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాడు. ఈ జ్యోతుల్ని ఎప్పుడు నిర్మించాడు? ఏ దినం నిర్మించాడు? 4వ దినము. ఏ దినము? 4వ దినం. ఏం సృజించాడు? ఏం నిర్మించాడంటే, ఒకటి పగలు నేలుటానికి పెద్ద జ్యోతి. ఈ పెద్ద జ్యోతి అంటే ఎవరు మన ఎవరు లేరు కదా జ్యోతులు, అక్కోటేనా? పెద్ద జ్యోతి అంటే సూర్యుడు. రాత్రి నెలడానికి చిన్న జ్యోతి అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడు భూమి మీద ఆకాశంలో 15 రోజులకు ఒకసారి పుడతాడు, 15 రోజులు వెలిగిస్తాడు, మరలా 15 రోజులు కనబడ్డు. మరి ఈ సూర్యుడు నిరంతరం ప్రకాశించాల్సి అంటే ఒక దినానికి 24 గంటలు ఉంటే 12 గంటలు మనకి ఏమి ఇవ్వాలి? పెద్ద జ్యోతి అనబడిన సూర్యుడు 12 గంటలు వెళ్తురు, 12 గంటలు వెలుతురిస్తాడు. 12 గంటలు. ఉదయం 6 గంటలకు ఉదయించాడంటే సాయంకాలం 6 గంటలకంతా అస్తమైపోతాడు. అయితే ఇక్కడ వినండి, దేవుడు ఎందుకు నిర్మించాడంటే ఇతరులను వెలిగించుటకు దేవుడు ఈ జ్యోతులను నిర్మించాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి కమ్ముకునింది, ఏం కనబడదు. ఆ దినాల్లోని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశం, భూమిని సమస్తాన్ని సృజించి పగులు నెలడానికి సూర్యుడు, రాత్రి నెలడానికి చంద్రుడు దేవుడు సృజించాడు. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని సృజించి పగలు ఏలడానికి సూర్యునికి ఆజ్ఞ ఇచ్చాడు. సూర్యుడా, పగలంతా నా ప్రజలకు నువ్వు, నా పిల్లలకు నువ్వు వెలుగు ఇవ్వు. ఈరోజు కొంతమంది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటుంటారు. ఈ మాట బాగా వినండి. హల్లెలూయా చెప్పండి. అయిపోయి 2 నిమిషాలు ముగిచ్చేస్తాను, 2 నిమిషాలు. ఈరోజు సూర్యగ్రహణము, ఈ మాట బాగా వినండి. ఇవన్నీ ఉన్నాయా లేదని కూడా చెప్తా. గ్రహణాలు నీ గర్భఫలాన్ని పాడు చేయవు. నీకు పిచ్చి ఉంటుందేమో, కొంతమంది కడుపు వచ్చి కొంతమంది అట్లా 3 నెలలు అంటుంటుంది. అమ్మ తల్లి, ఆడ ముచ్చుకో, ఆడ రగ్గప్పుకో, ఆడ మంచి మీద వండుకో, అదే ఇది ఇంత పొద్దుగుంటుంది. అదే రాగిలే రోట్లే పెట్టు, నిలబెట్టు, కొట్టు, అది కొట్టు. ఎవరు నేర్పించారా ఇవన్నీ మనకి?
గర్భఫలం నిలబెట్టన్న దేవుని చిత్తం అయితే ఇప్పుడు నువ్వు మిగిలిన దినాలు ఉంటే సూర్యగ్రహణం కాకుండా మిగిలిన దినాలు చచ్చిపోరా పిల్లలు లోపలే? మరి అప్పుడు నీవు ఎవరు అది కాపాడాలి కదా. దానికి దీనికి సంబంధం లేదు. ఆ రోజు నీకు సూర్యగ్రహణం ఉందా, కడుపుతో ఉన్నావు, రా బయటకు వచ్చి పని చేసుకో శ్రద్ధగా దేవుని మీద భారం కలిగి. ఇవన్నీ సెంటిమెంట్లు కాదు, మనకు అనవసరం. బతుకు ముందు ముందు మన జీవితం మార్చుకోవాలి అంతే. దేవుని బిడ్డలారా, పెద్ద జ్యోతిని ఎందుకు వెలిగించాడు చిన్న జ్యోతిని అంటే భూమికి వెలిగించడానికి. రాత్రిని అంటే ఇప్పుడు వెలుగు ఏం చేస్తుంది? చీకటిని. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పోగొడుతుంది అంతే. చీకటి వెలుగును పోగొడుతుందా? పోగొట్టదు. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగు, అక్కడ వెలుగు ప్రకాశిస్తే చీకటి అంతా మాయమైపోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నీవు నేనున్నాం. దేవుడు నిన్ను వెలిగించాడు, నన్ను వెలిగించాడు. దేంట్లో వెలిగించాడు? ఆత్మీయతలో. ఎందుకు నిర్మించాడు మనములు అంటే ఇతరులకు వెలిగియాలి. మనం ఇతరులకు వెలుగు అంటే మనములు చూస్తే పలానా వ్యక్తి ఒకప్పుడు త్రాగుబోతు, ఒకప్పుడు దొంగ, ఒకప్పుడు ఇప్పుడు ఇట్లా మారాడు. ఇదే వెలుగంటే, ఇదే వెలుగంటే. అన్య జనులకు వెలుగు. 10 మందికి మనం వెలుగులో కనబడాలి. ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు? అందుకే ఇంకా టైం లేదు పొద్దున్న. లేకపోతే కొన్ని కొవ్వొత్తులు తెచ్చి పిల్లల్ని నిలబెట్టి చూపిద్దాం అనుకున్న ప్రాక్టికల్గా. అంత సమయం లేదు ఈరోజు. మామూలు చిన్న ప్రాక్టికల్ చెప్తాను, రండి రా, ఒక్కొక్కటి రండి. వీడు ఎండుకలు తిప్పుకున్నాడు రా. ఇప్పుడు వీడు ఒకప్పుడు చీకటి జీవితం. దేవుడు ఏం చేశాడు? ఈ చీకటిని పోగొట్టుకోవడానికి వెలిగించాడు. రైటా? వెలిగించాడు. వెలిగించబడిన ఇతను ఏం చేయాలి ఇప్పుడు? ఇతను వెలిగింపబడి ఏం చేయాలి ఇప్పుడు? ఒక మూలకుండాలా? వెలిగింపబడిన ఇతను తన ఇంటికి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి. సంఘానికి ఎప్పుడు వెలుగుగానే ఉండాలంటే అన్నిట్లో, మార్పులోను, ప్రవర్తనలోను, మాట అన్నిట్లోనూ ముందు ఉండాలి. దాన్నే వెలుగు. ఈ వ్యక్తి వెలిగి ఇప్పుడు వాడిని వెలిగిస్తాడు. నువ్వు లేరా, వాడు భలే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఈడేం చేస్తాడు? వాడిని వెలిగిస్తాడు. ఏం కొడతావు ఎట్లా రోడ్ని? వాడిని ఏం చేస్తాడు అంటే మారలేకుండా, ఏయ్ నన్ను ఒకప్పుడు ఇట్లా ఉన్నాను, నువ్వు మారు, ఒకప్పుడు ఇట్లా ఉండను, నువ్వు మారు అంటే నువ్వేం చేయాలి? అప్పుడు బిస్కెట్లు తినగానే తిరగకూడదు, మారాలి. కొంచెం ఈ పిల్లలు భలే ఉన్నాడు టైంకి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఈయన వెలిగిస్తాడు. ఈయన ఏం చేస్తాడు? నువ్వు పాటలు పడి నేర్చుకో, సరైన మందిరానికి రా, నాలాగా బతుకు అని ఈతని వెలిగిస్తాడు. కూర్చోండి. ఇంకా దీపాలు ఉంటే ఇంకా బాగా అందంగా వచ్చేది. అయితే వినండి, ఏదేమనేప్పటికీ కూడా మన జీవితాలను మనం వెలిగి ఇతరులను మనము ఆరిపోకూడదు. దేవుడు అంటించాడు. గుడ్ ఫ్రైడే పండుగ అది క్రిస్మస్ పండుగ అప్పుడు రాత్రి 12 గంటల తర్వాత ఎప్పుడే అంటించేది అది చర్చిలోనూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటుంటారు కదా. అంటించుకోండి తలలను కాల్చుకునే అంటుంటామా? ఆడు ఏం చేస్తుంటారు? అప్పుడు పూర్తి అంటించుకొని అట్లా చేస్తుంటారు. ఒక కొవ్వొత్తి మనిషే ఒక కొవ్వొత్తి అయిపోవాలి. హల్లెలూయా. మార్పు లేని వెలుగు ఏమి పనికి రాదు. మార్పు కలిగి వెలిగింపబడు. నిన్ను చూసి అందరు ఆశ్చర్యపోతారు. నీవు అన్య జనులకు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. చెప్పండి, మన అంశం పేరేమిటి? సంఘములో కనబడే ఎవరు జ్యోతులంటే బుద్ధిమంతులు. ఈ బుద్ధిమంతులు అనబడిన జ్యోతులను దేవుడు ఎందుకు నిర్మించాడు? ఒకటి, ఇతరులను దేవుని తరట్టు త్రిప్పడానికి. రెండవది, ఇతరులకు వెలుగు ఇచ్చుటకు దేవుడు నిర్మించాడు. నాకు మొన్న బుధవారం రాత్రి అనుకుంటా ఒక చిన్న కల, మీరు నమ్మండి నమ్మకపోండి నాకు అనవసరం, నేను చెప్పేది చెప్తా. బుధవారం రాత్రి ఒక కల భావంలాగా ప్రార్థన చేసుకుంటుంటాను. నేను ఎప్పుడు నా మనసు ఒకళ్ళ ఇతరులతో మాట్లాడినప్పుడు నా మనసు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అందుకని వాక్యం ఉంటుంది, ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో అని రాయబడింది లేదా? మనసు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అని ప్రార్థన చేసుకుంటుంటే మన బుధవారం రాత్రి తెల్లారుజామున ఒక చిన్న కళ. ఎట్లా చూపించాడంటే, ఎమ్మిగనూరు అంతా చీకట్లో ఉంది. నిజం, నమ్మండి, అబద్ధాలు కాదు. ఎమ్మిగనూరు అంతా చీకట్లో కనపడుతుంది. ఎక్కడ చూసినా ఒక్క మూలికి వెలిగే దీపం కనపడింది. ఆ వెలిగే దీపం కనపడితే నాకు అనిపించింది, ఏంటి ఇట్లా చూపించాడని అట్లా అనుకుంటే నేను అనుకున్నాను, ఈ సంఘం గురించి అడిగాను కదా,
అంటే దాని అర్థం ఏమిటి? అంటే అందరు చీకట్లో ఉన్నారు కానీ దాని అర్థం ఎమ్మిగనూరులో ఒక మూలికి దేవుడు ఈ మహిమ ప్రార్థన మందిరాన్ని వెలిగించాడు. హల్లెలూయా! వెలిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎమ్మిగనూరు ప్రాంతంలో ఒక మహిమ ప్రార్థన మందిరాన్ని వెలిగించాడు ఒక మూలాన. ఈ వెలిగింపబడిన ఈ ప్రార్థన ఇప్పటికి అయిపోకూడదు. సంవత్సరం మండి, సంవత్సరం దీపంలాగా వెలిగించి, సంవత్సరం కూర్చి, మరి సంవత్సరం ఆరిపోయి, సంవత్సరం ఇది కాదు. ఒక్కసారి వెలిగింపబడ్డామా రాకడ వరకు అది వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా! ఈ మహిమ ప్రార్థన మీరు నమ్మండి. రాబోయే దినాలలో కుప్పు తెప్పలుగా ఈ మందిరాన్ని చిన్న వెలుగే. సేవకుడు దీనికి ఏం పోస్తున్నాడు? వెలిగిన దానికి నూనె. సేవకుడు నూనె పోసే కొద్దీ సంఘము మీరెప్పుడు ఆరిపోకుందురుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. మనమందరం సంఘములో కనబడే జ్యోతుల వలె ప్రకాశించుదుముగాక.